అసెంబ్లీ సమావేశాలు చాలా బ్రహ్మాండంగా నడిపించాం మేము. చాలా సక్సెస్‌ఫుల్‌గా నడిపించామని టీడీపీ పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం చెప్తుంది ఇప్పుడు. సో, మీరెలా చూస్తారు దాన్ని? నిజంగానే విపక్షం అన్నది లేకుండా ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ మాత్రమే, వాళ్ళ కూటమిలో ఉన్న నేతలు మాత్రమే ఉండి కంప్లీట్ చేసిన ఈ అసెంబ్లీ సమావేశాలను ఎలా చూడాలంటారు? ఎందుకంటే అదే సందర్భంలో ఓవైపు మండలంలోనేమో గట్టిగా చర్చలు జరిగాయి. వైసీపీ అక్కడ తమ ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేసింది. నిజంగానే ఎంతో కొంత ప్రజలకు సంబంధించిన సమస్యల మీద అక్కడ డిస్కషన్ జరిగిందా అని కొంతమంది ఆశాభావంతో ఎదురు చూసే పరిస్థితి ఉంది. సో, ఎలా చూడాలంటారు దాన్ని? అంటే నిజంగా ప్రజాస్వామ్య విలువలను పాటించి ఒక చక్కని డిబేట్ జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే చాలా హుందాగా ఉంటుంది. చర్చలు కూడా చాలా అర్థవంతంగా జరుగుతాయి. ఆ మాట పట్టుకుని మేము ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదు అనేది ఇవన్నీ జరగడం వలన ఈ ఇబ్బందులు వస్తున్నాయి. మనం కొన్ని సందర్భాలు చూస్తే 2014, 2019 కాంగ్రెస్ పార్టీకి 10% సీట్లు అయితే రాలేదు. క్యాబినెట్ హోదా అయితే రాదు. ప్రతిపక్ష హోదా వేరు, క్యాబినెట్ హోదా వేరు. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అభ్యంతరాలు ఏమి లేవు. క్యాబినెట్ హోదా ఇవ్వడానికి మాత్రమే మీకు 10% సీట్స్ అయితే రావాలి. సో, ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ని ఇచ్చేసి ఒక చర్చకి అవకాశం ఇస్తే బాగుండేది. సో, అది ఇవ్వలేదు. ఇక్కడ మండలిలో ఎందుకు జరుగుతుందంటే, మండలిలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తెలుగుదేశం 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ చేసిన అభియోగాలన్నిటినీ అబద్ధాలు అని అధికారికంగా రుజువు చేసేందుకు అదొకటే వేదిక వాళ్ళకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 14 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. 14 లక్షల కోట్ల అప్పులు చేస్తే రాష్ట్ర విభజనటప్పుడు ఎంత అప్పులు ఉన్నాయి, రాష్ట్ర బడ్జెట్కి ఎంత అప్పులు ఉన్నాయి, కార్పొరేట్ అప్పులు ఎన్ని ఉన్నాయి, హామీ లేని అప్పులు ఎన్ని ఉన్నాయి, 3 కేటగిరీస్లో 2014లో ఎంత, చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు ఎంత, జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత, ఈ క్వశ్చన్ అడిగినారు. ఈ క్వశ్చన్స్ అడిగితే దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే 3,50,000 ఎంతో జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులుంటే 2,60,000 డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్కే పోయింది. 2 సంవత్సరాల కరోనా. సో, ఇటువంటి అన్నీ ఎక్స్పోజ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ 33,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారు వాలంటీర్ల వల్ల అని అన్నారు. అసెంబ్లీలోకి వస్తే ఏం చెప్పారు? లేదని చెప్పారు. కరెంటు మీటర్లు పెట్టండి అన్నారు, బద్దలు కొట్టండి అన్నారు. రైతులు పెడితే స్మార్ట్ స్మార్ట్ మీటర్ పగల కొట్టండి అన్నారు. ఇప్పుడు వాళ్ళే పెడుతున్నారు. సర్వే గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇప్పుడు సర్వే చేస్తున్నారు. సో, ఇవన్నీ ఏవేవైతే అబండాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు మోపారో అవన్నీ అబద్ధము అని వాళ్ళ నోటి చేతే చెప్పించేందుకు అద్భుతమైన అవకాశం కౌన్సిల్లో ఉంది. కానీ మీరు అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా మీకున్న నంబర్ డిమినిష్ అవ్వడం వలన మీరు దానిని ఆ టైం మీకు రాదు. ఆ టైం మీకు రానప్పుడు మీరు ఆ సమాధానం ఇచ్చే అవకాశం ఉండదు. సో, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి 2 గంటల సమయం వచ్చిందా అని చెప్పి, అంటే అలా అడిగే ప్రశ్నలకి మనకి ఇవ్వాల్సిన టైం 2 గంటలు అయితేనే సమాధానం ఇవ్వగలము అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. సో, ఆ అవకాశం అక్కడ ఉండదు కాబట్టి పబ్లిక్ ఫోరంలోకి వెళ్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు అంటే ఆయన చెప్తున్నట్టుగా సమయం ఇస్తారా లేదా అన్నది ఇంకా హైపోథెటికలే. వెళ్తే ఇవ్వరు అన్నదానికి మేబీ ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తుండొచ్చు. 2014 నుంచి 19 అట్లా జరిగింది అన్నదాన్ని ఆయన చెప్తుండొచ్చు. కాదని అనలేని పరిస్థితి ఉంటుంది. కానీ మీరు వెళితే ఇస్తారేమో, లేకపోతే వెళ్ళిన తర్వాత మీరు నా 15 నిమిషాలు 20 నిమిషాలు మీకు ఇచ్చిన దాన్ని ఎఫెక్టివ్గా వాడుకుంటే ప్రజలు కూడా దాన్ని గుర్తిస్తారు కదా. ఆ అవకాశం ఎందుకు జగన్మోహన్ రెడ్డి వదులుకుంటున్నారు? సరిపోదు, ఆ సమయం సరిపోదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అభియోగాలకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే మీరు ఆ రేషియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేరు. మీరు ఆ సమయం సరిపోదు. ఆ సమయం సరిపోవాలంటే మీకు కనీసం ఇప్పుడు 60-70 మంది ఉంటే అయినా సరే చేసే పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిదీ, ఇప్పుడు మొన్న ఏమన్నారు, హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, నేనే సృష్టించాను అన్నాడు. ఎప్పుడు హైదరాబాదు, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఈయనేం చేశాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ అని ఉంటాడు. మాదాపూర్ నేను డెవలప్ చేశాను, అన్ని పక్కన పెట్టేద్దాం. హైటెక్ సిటీ నేను డెవలప్ చేశాను అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, 2004 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కూడా ఆయన తెలంగాణకు కాదు. సో, హైదరాబాద్ ఆయన కంట్రోల్లో ఉన్నది 2004 ఏప్రిల్ వరకే. 2004 ఏప్రిల్లో
హైటెక్ సిటీ, మాదాపూర్ పరిసర ప్రాంతాల ఫోటోలు తీద్దాం మనం. ఉంటాయి కదా మనకి. శాటిలైట్ ఇమేజెస్ వచ్చేస్తాయి. ఉంటాయి. శాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి, లేకపోతే ఫొటోస్ చాలా ఉంటాయి. అప్పటి క్యాలెండర్లు తీసిన అవన్నీ. ఈ రోజున అక్కడ ఉన్న ఫోటోలు తీద్దాం. కొత్తగా ఏవైతే బిల్డింగ్లు ఏర్పడినాయో ఆ బిల్డింగ్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైక్ పెడదాం. మీరు ఈ బిల్డింగ్ పునాది ఎప్పుడు వేసినారు? చంద్రబాబు నాయుడు అప్పుడు హైటెక్ సిటీ కట్టడానికి మీరు బిల్డింగ్ కట్టినారా, లేకపోతే ఆర్గానిక్గా డెవలప్ అయిందా సిటీ? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చేసేది ఏంటంటే కాపులని మెస్మరైజ్ చేయి చంద్రబాబు నాయుడే చేసాడు. చంద్రబాబు నాయుడు పెద్ద దార్శనికుడు, పెద్ద విజనరీ అని ఈయన చేత చెప్పిద్దామని చూస్తున్నాడు ఆయన. ఓకే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఎంత టార్నిష్ అయిపోయిందంటే ఆయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సో ఒక వర్గాన్ని నమ్మించడానికి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. ఆ పవన్ కళ్యాణ్ ద్వారా చెప్పిస్తున్నాడు ఏమని, మాదాపూర్ని డెవలప్ చేసినాడని. పవన్ కళ్యాణ్ ఉండే ఇల్లు ఎప్పుడు పునాది వేసినారు అడగండి. మెట్రో ఎప్పుడు వచ్చింది? వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. మెట్రో రాకపోతే అంత డెవలప్ అయ్యేదా? సరే ఓకే, చంద్రబాబు నాయుడు వల్లే డెవలప్ అయింది. ఇతర నగరాలు మీరు చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, నవీ ముంబై, పూణే, భువనేశ్వర్, ఇవన్నీ ఎందుకు డెవలప్ అయినాయి? అక్కడ చంద్రబాబు నాయుడు లేడే. నోయిడా, గురుగాం, ఇవన్నీ ఎందుకు డెవలప్ అయినాయి? చంద్రబాబు నాయుడు లేడు కదా అక్కడ. సో ఇక్కడ ఏం చేసినా నేనే చేశాను, ఏం చేసినా నేనే చేశానని చెప్పుకునే ఒక మాయరోగం చంద్రబాబు నాయుడుకు ఉంది. అవన్నీ అవాస్తవాలు. కానీ సైబర్ టవర్స్ నిర్మాణం జరిగింది. సైబర్ టవర్స్ కోసం అసలు సైబర్ టవర్స్ అవసరం ఎందుకు వచ్చింది అది కూడా చెప్తాను. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 అంశాల మీద ఆయన ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుతుండేవారు. అప్పుడు మేము చిన్నపిల్లలం అయినప్పటికీ. ఆయన ఐటీ సెక్టర్ గురించి మాట్లాడేవారు, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ గురించి మాట్లాడేవారు, ఈ రెండింటి గురించి మాట్లాడేవారు. ఆయన కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి దాని ద్వారా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, కంప్యూటర్ దీంట్లో ఇది చేయాలని, మనకున్న టాలెంట్ని మనం బాగా వాడుకుంటే రాబోయే తరాలని ఇది శాసిస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని రాజీవ్ గాంధీ గారు చెప్పిన స్పీచెస్ మనకి అప్పుడు మా రోజుల్లో మాకు అప్పుడు తెలుసు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివి ఏఎంఐ చేస్తుంటే పక్కనే ఏదో కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారంట. బేసిక్, కోబాల్, పాస్కల్ ఇవన్నీ ఉన్నాయి. సరే నేర్చుకుందామని వెళ్ళాం. చాలా బాగుంది. అక్కడ నేర్చుకుంటుండగానే నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది 1987లో. 1000 రూపీస్ ఇస్తాం వస్తావా అంటే, ఇదంటే ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు అక్కడ చేసుకుంటే జాయిన్ అయిపోయినా. 1987 సంగతి. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత పివి నరసింహారావు గారి ప్రభుత్వం వచ్చింది. పివి నరసింహారావు గారి ప్రభుత్వం తర్వాత ఆయన అప్పుడు నేను ఒక కంప్యూటర్ పెట్టుకుని ఇంట్లో డేటా ప్రాసెసింగ్ వర్క్ చేసేవాడిని. ఓకే. కార్వి కన్సల్టెన్సీ అని ఉండేది ఒకటి. అది ఎక్కడ ఉండేదంటే డీజీపీ ఆఫీస్ దగ్గర లకడికప్పుల్లో అశోక హోటల్ పక్కన ఉండేది. వాళ్ళకి నేను డేటా అంటే ఇంకో 2 కంప్యూటర్లు కొనాలి అనుకుంటుంటే అప్పుడు ఒక్కొక్క కంప్యూటర్ 1,05,000 రూపాయలు. 1,05,000 రూపాయలు ఒక కంప్యూటర్. దిస్ ఇస్ 1991. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ బడ్జెట్లో కంప్యూటర్ హార్డ్వేర్కి ఎగ్జిక్యూటివ్ అన్నీ ఎత్తేసేసినారు. ఒక్క స్ట్రోక్తో వితిన్ 6 months ఒక కంప్యూటర్ 35,000కి పడిపోయింది. 1,05,000 నుంచి 30,000, 30%. నేను ఒక కంప్యూటర్ కొన్నాం అనుకుంటే 3 కంప్యూటర్లు కొన్నా అది డబ్బుతో. ఓకే. నాకు మార్చ్లో ధరలు పెరిగితే మార్చ్ లోపల కొనేయాలి అనుకున్నా, అమౌంట్ అడ్జస్ట్ కాలేదు. 70-80 ఉంది, దాంతో రాదు. అప్పుడు ఈ లోన్లు ఫైనాన్స్ ఏం లేవు, ఫుల్ క్యాష్ పెట్టి కొనాలా. సరే పెరిగినాయిలే, ఇంకా 10,000-20,000 పెడుతాం అనుకున్నా, టక్ మనం పడిపోయింది. మళ్ళీ చూసేటప్పటికల్లా 3 కొన్నాం. 3 కొని వాళ్ళకి జాబ్ వర్క్ చేసేది. సో నా దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకుని చాలామంది ఈ రోజున యూఎస్లో ఉన్నారు. అప్పుడు 98లో మేము వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్, అప్పుడు డేట్ ఫార్మాట్ ఎట్లా ఉంటుందంటే 2 years for day, 2 years for month, 2 digits for month, 2 years for year. సో మీరు ఒక ప్రోగ్రామ్ తర్వాత 1999 December 31 తర్వాత అది 1900కి వెళ్ళిపోతుంది. ఓకే. 2001కి రావాలంటే అది 1900కి వెళ్తుంది ప్రోగ్రామ్. Y2K బగ్ వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయాల్సి వచ్చింది. ప్రపంచం మొత్తం మీద సాఫ్ట్వేర్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయా అంటే ఇండియాలో ఉన్నాయి. దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధమే లేదు.